పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇద్దరు కూతుర్లతో కలిసి ఈ సంప్రోక్షణ దీక్ష అనేది చేయడం జరిగింది. సో దీనిపైన వైసీపీ నాయకులు కొంతమంది చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. సో మీ కామెంట్స్ ఏంటి? వైసీపీ నాయకుడికి బుర్ర బుద్ధి ఈ రెండూ లేవు. పవన్ కళ్యాణ్ తెలిసి చేసినా చేసినప్పుడు కూడా కానీ ఎందుకని ఇద్దరు కూతుర్లతోనే చేశాడు ఆయన, కొడుకు ఎందుకు లేడా? ఇంకేదో వ్యాఖ్యానాలు చేయవలసిన అవసరం లేదు, దానికి ఏదో మనం పేకవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ తల్లి కూడా నా కొడుకు ఆ రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలా బాధపడ్డానమ్మా చెప్పడం. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇద్దరు కూతుర్లతో కలిసి ఈ సంప్రోక్షణ దీక్ష అనేది చేయడం జరిగింది. సో దీనిపైన వైసీపీ నాయకులు కొంతమంది చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. సో మీ కామెంట్స్ ఏంటి? వైసీపీ నాయకుడికి బుర్ర బుద్ధి ఈ రెండూ లేవు. ఎందుకంటే ఆయన చేస్తున్న పనేమిటి, మీరు చేస్తున్న విమర్శలు ఏమిటి, దానికి దీనికి ఏవైనా పొంతన ఉందా? ఆయన ఏంటంటే లడ్డూలో ఇటువంటి అపరాధాలు జరిగాయి కనుక అది విశ్వమానవ కళ్యాణం కోరి ఆ స్వామిని క్షమించమని వీడుకునేందుకు దీక్ష చేశాడు. అక్కడ మిగతా ఆ సంప్రోక్షణ కార్యక్రమం అందరూ కూడా బ్రాహ్మణులు, బాగా వేదం చదివిన వాళ్ళు, వాళ్ళ సమక్షంలో అంటే ఆ దీక్షకి విరమిస్తాడన్నమాట. ఏదో వాళ్ళు యజ్ఞయాగాదులు చేస్తారు, దాంతో సంబంధిత యజ్ఞయాగాదులు చేసి దాని దీక్షని విరమింపజేస్తారు. దీనికి లడ్డూకి ముడిపెట్టి మాట్లాడతారేమిటి? లడ్డూ కాదయ్యా ముర్రు, ఇది వేరు, ఇది లోక కళ్యాణం కోసం దీక్ష, అపరాధం జరిగిందని దీక్ష. అపరాధం జరిగినా దొరకపోయినా హిందువుల మనోభావం ఏంటంటే అయ్యో అలా జరిగిందా అనుకుంటారు కదా. లేదు, జరిగిన దానికి ఏదో మైల శుద్ధి అంటే మనం సింపుల్ గా చెప్పుకుందాం, చేస్తారు కదా ఇక ముందు మనం పర్వాలేదు, భరోసా కదా. అమ్మ ఇంట్లో ఏదో ఉందంటే మీకు భయం లేదమ్మా, నేను తగిన ఏర్పాటు చేశాను, శాంతి హోమం చేశాను, గణేష్ హోమం చేశాను, ఇలా చేశాను నేను అంటే మీకు ఎలా ఉంటుంది? ఇక అంత అన్ని పూజలు జరిగిన తర్వాత, అన్ని హోమాలు జరిగిన తర్వాత మనకి ఎందుకు చెడు జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఉంటుంది కదా. అంటే ఇంత కోట్లాది మనుషుల తాలూకు నమ్మకాన్ని గెలుచుకున్నాడు ఇక్కడ. పవన్ కళ్యాణ్ తెలిసి చేసినా చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి చాలా మైలేజీ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా ఇది దీక్ష అయిపోయిన తర్వాత అంటే వాళ్ళకు ఒక భరోసా వచ్చింది కదా, వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది కదా, 100 ఏళ్ళు చల్లగా ఉన్నాయనా అని వాళ్ళు దీవిస్తున్నారు. వాళ్ళు కానీ ఎందుకని ఇద్దరు కూతుర్లతోనే చేశాడు ఆయన, కొడుకు ఎందుకు లేడా? దానికి అది లేదు, మా కూతురు ఇద్దరు వెంట వచ్చారన్నమాట. అంటే రెండో భార్య కూతురు, మూడో భార్య కూతురు వచ్చి వెంట ఉన్నారు. కూతురుతో చేయడం ఏముంది, తప్పులేదు కదా. అక్కడ హిందూ ధర్మంలో కొంతమంది ఏమనుకుంటారంటే దీక్షలో ఉన్నప్పుడు ఆడవాళ్ళని రానివ్వరు, ఈ నెలసరి కానీ ఏమైతే ఉంటాయో ఇవి అడ్డుకుంటారు, అలాంటి టైంలో వీళ్ళు ఇక్కడ ఉండకూడదు అనే నమ్మకం మన హిందువుల్లో ఉంది. మరి అయినప్పటికీ కూతుర్లకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆయన, కొడుకుని ఎందుకు కార్యక్రమంలో లేదు? కొడుకుని ఇక్కడ ప్రదర్శిద్దామని ఆలోచన లేదు. ఇక్కడ కూతుళ్ళు వాళ్ళు కూడా వచ్చారు, ఆయనకి ఇష్టం కూడా వచ్చారు. కాదంటే రెండో భార్య రేణు దేశాయ్ కానీ, మూడో భార్య అన్నా లిజనోవా కానీ ఆవిడ రాలేదు. ఆవిడ్ని భార్యగా స్నేహితురాలుగా చూస్తారు తప్ప భార్యగా స్వీకరించలేదు. డివోర్స్ తీసుకున్నారు, మళ్ళీ కలుసుకోలేదు. అదొక కారణం. ఇప్పుడు అన్నా లిజనో ఉందంటే ఆవిడ కూడా అంటే దాని పేరు మన క్లారిటీ పత్రం చూసారా, దాన్ని ఏమంటారు, డిక్లరేషన్ ధృవీకరణ పత్రం మీద ఆవిడ కూడా సంతకం పెట్టింది. నేను క్రిస్టియన్ అయినప్పుడు కూడా ఈ స్వామి పట్ల సమగ్రమైన విశ్వాసం నాకుందని ఆవిడ ఒక డిక్లరేషన్ మీద కూడా సంతకం పెట్టింది. ఈ కారణం చేత ఇద్దరు పిల్లల్ని దగ్గర పెట్టుకొని చేసాడు. ఆయనకి అత్యంత ఆనందదాయకమైన విషయం ఏంటంటే తన కూతురు ఇద్దరు తన దగ్గర ఉన్నారు. ఏ తండ్రికైనా కూతుర్లు మించిన దేవతలు ఏముంటారు కదా. దానికి మనం ఇంకేదో వ్యాఖ్యానాలు చేయవలసిన అవసరం లేదు, దానికి ఏదో మనం పేకవలసిన అవసరం లేదు.
కేవలం మనం ఇది ఏంటి అంటే ప్రజలకి ఉన్న అనుమానాన్ని మన ఈ వీడియో రూపంలో క్లియర్ చేయడానికి అవునమ్మా, అంతే. ప్రజలకు అనుమానం వస్తుంది. కూతుర్లు ఉంటే ఎవరికి అనుమానం రాదు. నువ్వు అడిగిన ప్రశ్నకు కూడా అవన్నీ వాడు చూసుకునే దేవాలయాలకు వస్తారన్నమాట. అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటేనే వస్తారు కదా, లేకపోతే వాళ్ళు రారు. ముఖ్యంగా పట్టింపులు ఎక్కువ వాడికి, పూజ పునస్కారం అంటే. ఇక్కడ మనం కొత్తగా పవన్ కళ్యాణ్ గురించి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అంతా మన మంచిగానే ఒక కథ ఉంది కదా. ఎంతమంది ఎన్ని ట్రోల్స్ చేసినా, పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్లు తిట్టినా సరే, ఈ రోజు పవన్ కళ్యాణ్ భజంతలు పెరిగిపోయాడు. అవును. ప్రజల్లో పవన్ కళ్యాణ్ భజంతలు పెరిగిపోయాడు మాట. ఎవరు చేస్తారండి నిజంగా? ఆ కొండ ఎక్కుతున్నప్పుడు ఆయనకి వెన్ను స్పైనల్ కార్డ్ ఏదో దెబ్బతిన్నది, ఏదో వెన్ను నొప్పి ఉంది. ఆ నిప్పులోంచి మెట్లు ఎక్కుతూ పడిపోతుంటే ఆ సినిమాలాగా చూసామన్నమాట. ఎవరు కూడా అలాగా ఉండరు అన్నమాట. సొమ్మసిల్లిపోయి మొహం అంతా చెమటెక్కిపోయి అలా మొహం మీద నీళ్లు పోసుకొని మళ్ళీ లేచి అలా నడుస్తున్నట్టయితే ప్రాణం చివుక్కుమంది. అంటే కోట్లాది మంది తాలూకు ప్రేమను గెలుచుకున్నాడు, నెంబర్ 1. తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా అవాకులు చెవాకులు పేలినట్టయితే జనమే చంపేస్తారు, అంత ఉద్రేకంతో ఉన్నారు. నెంబర్ 2, పవన్ కళ్యాణ్కి ఈ సంప్రోక్షణ దీక్ష మొదలు పెట్టడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి తాలూకు భక్తులందరూ కూడా ఆయన ఫాలో అవుతున్నారు ఈ రోజు. గనక పవన్ కళ్యాణ్ వ్యూహంగా చేసింది కాదు. ఆయన అనుకున్నాడు, ఇంత మంచి తాలూకు మనోభావాలు దెబ్బతిన్నాయి, స్వామి మమ్మల్ని క్షమించు, అపరాధం చేశారు. ఎవరు చేసినప్పుడు కూడా, ఈవెన్ వైసీపీ పార్టీ వాళ్ళు చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమని చెప్పలేదు. అపరాధం జరిగితే క్షమించన్నాడు. అపరాధం జరిగిందని చంద్రబాబు నాయుడే చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఎలా చెప్పాడు? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ బట్టి చెప్పాడు. అంతేగా జరిగింది. దాని మీద మీకు కాదని వాళ్ళు ఎదురు తిరిగారు, ఇప్పుడు సిట్ చేశారు, నిజ నిర్ధారణ జరుగుతుంది. కానీ ఇవన్నీ పట్టుకొని ఆయన దీక్ష చేయలేదు కదా. ఆయన మనసుగా అనిపించింది చేశాడు అన్నమాట. చాలా కష్టపడ్డాడు ఆయన. ఇంకోసారి కొండెక్కుతాడు అనుకోను నేను. అంటే ఆ మొహం అంతా చెమటలతో తడిచిపోయి, అలాగే దానికి సైమల్టేనియస్ గా పవన్ కళ్యాణ్ తల్లి కూడా నా కొడుకు ఆ రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలా బాధపడ్డానమ్మా చెప్పడం, ఇవన్నీ ఎలాగుంటే ప్రజల మనసును గెలుచుకున్నాయి. ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయిపోయాడు ఆయన. ప్రజల మనసును గెలుచుకున్నాయి కనుక నేను చెప్పేటువంటి మాట పవన్ కళ్యాణ్కి ఏంటంటే, మీరు దీక్షలు చెయ్యండి కానీ ఒక రోజే చేయండి. డోంట్ స్పేర్ యువర్ ప్రెసియస్ టైం ఆన్ దిస్ సెంటిమెంట్స్. రెండోది ఏంటంటే, మీ తాలూకు మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మీరు ఏదైతే ప్రామిస్ చేశారో, ఎవరికైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్లు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ వెళ్ళండి. అంతేగాని ఇలాగా 13 రోజులు 40 రోజులు ఇట్లాంటి దీక్షలు అన్నవి మీలాంటి వాళ్ళకి తగదు అని చెప్పుకుంటూ, అది అనుకున్న పవను అనుకున్నది ఏదైతే అనుకున్నాడో, ఎవరైతే గేలీ చేశారో వాళ్ళకి చెంపపెట్టుగా ఈ దీక్ష కార్యక్రమం ముగింపు జరుగుతుంది. రేపు వైసీపీ వాళ్ళు ఎవరైనా పవన్ కళ్యాణ్ అన్నట్టయితే ప్రజలే సమాధానం చెప్తారు, ఎనలిస్టులు అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.